అమెరికా చేసే వెధవ పనులకు సంబంధించి ఇతర దేశాల్లోది మరొక రహస్యం బయటపడింది. దక్షిణాసియాలో సిఐఏ చేసినటువంటి రహస్య భయానక చరిత్ర గురించి సిఐఏ మాజీ ఏజెంట్ చెప్పినటువంటి విషయాలు. సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో అమెరికా సిఐఏ చేసిన రహస్య చర్యలు సంబంధించినటువంటిది హైలైట్ అవుతోంది. ఆపరేషన్ సైక్లోన్ అనే పేరుతో సిఐఏ ఉగ్రవాదులు పెంచి పోషించింది. వీళ్ళ తర్వాత అల్ ఖైదాలో చేరారు. 1984లో ఒసామా బిన్ లాడెన్ ముక్తబ్ అల్ ఖిదమాత్ స్థాపించాడు. ఇది ఉగ్రవాదుల నియామక కేంద్రంగా మారింది. 88లో బిన్ లాడెన్ అల్ ఖైదాను స్థాపించాడు. ఇందులో లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మొహమ్మద్ సయీద్ కూడా పాత్ర పోషించాడు. 89లో బిన్ లాడెన్ ఆర్థికంగా లష్కర్ తోయిబా ఏర్పాటుకు సహకరించాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు చురుగ్గా ఉన్న ప్రాంతాలకి యుఎస్ఐడి తరపున ₹1,00,00,000 సహాయం వచ్చింది. అలాగే సిఐఏ కూడా మణిపూర్లోని మన కుకీ మిలిటెంట్స్కి ఎట్లయితే డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చిందో అట్లాగే అక్కడ కూడా చేసింది అన్నటువంటిది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. ఏదైతే మాజీ రాధికారి బి రమన్ తన పుస్తకంలో సిఐఏ 1970లో ఖలిస్తానీ ఉగ్రవాదులకి నిధులను అందించింది అన్నటువంటి విషయం కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చెప్తే ఇజ్రాయెల్ హమాస్ని సృష్టిస్తే అమెరికా సిఐఏ ఆల్ ఖైదాని పెంచి పోషింది. దక్షిణాసియాలో అయితే రకరకాలైనటువంటి వేషాలు వేసుకొచ్చింది.